ఇండియా నుంచి జర్మనీకి వచ్చేటప్పుడు నాకు ఒక ఫీలింగ్, అబ్రాడ్ లైఫ్ అంటే సూపర్ ఉంటుంది, క్లీన్ రోడ్స్, కూల్ వెదర్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అని. కానీ 2 months తర్వాత అర్థమైంది జర్మనీలో లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ మనం ఇమాజిన్ చేసిన మూవీ లైఫ్ లాగా మాత్రం ఉండదు. ఇక్కడ హీరో ఎంట్రీ ఉండదు, డైరెక్ట్ సూపర్ మార్కెట్ కౌంటర్లో టెస్ట్ స్టార్ట్ అవుతుంది. క్యాషియర్ గ్రాసరీ స్కాన్ చేస్తుంటే మనం బ్యాగ్ ఓపెన్ చేయాలా, కార్డు తీయాలా, బ్యాగ్లో వేయాలా అని బ్రెయిన్ హ్యాంగ్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన జర్మనీ డైరీస్. సో నేను ఈ వీడియోలో నా 2 months జర్మనీ లైఫ్ ఎలా ఉందో చెప్తాను. కొన్ని షాకింగ్, కొన్ని ఫన్నీ అండ్ కొన్ని ఎమోషనల్. సో ఈ 2 monthsలో నాకు జర్మనీ చాలా నేర్పించింది. మెయిన్గా 3 things. రూల్స్ ఫాలో అవ్వాలి, ప్లాన్ చేయాలి అండ్ సండే ముందు గ్రాసరీస్ కొనాలి. బికాస్ సండే షాపింగ్కి వెళ్ళాలంటే షాప్స్ కూడా షట్టర్ మాత్రమే కనిపిస్తాయి. జర్మనీలో నాకు ఫస్ట్ షాక్ ఇచ్చింది సైలెన్స్. ఇండియాలో మార్నింగ్ అంటే మిల్క్ ప్యాకెట్ సౌండ్, ప్రెషర్ కుక్కర్ విజిల్, బైక్ హారెన్స్ అండ్ వెజిటేబుల్ అంకుల్ షౌటింగ్, పక్కింటి ఆంటీ లౌడ్ స్పీకర్లో కాల్స్. కానీ ఇక్కడ మార్నింగ్ అంటే పిన్ డ్రాప్ సైలెన్సే. ఫస్ట్ ఫ్యూ డేస్ నాకు డౌట్ వచ్చింది, నేను అపార్ట్మెంట్లో ఉంటున్నానా లేకుంటే లైబ్రరీలో రూమ్ రెంట్ తీసుకున్నానా అనేసి. అపార్ట్మెంట్లో నాయిస్ రూల్స్ చాలా సీరియస్. నైట్లో లౌడ్గా మాట్లాడాలి అన్నా కేర్ఫుల్గా ఉండాలి. ఇండియాలో మనం ఫ్రెండ్స్తో ఫోన్లో హలో హలో వినిపిస్తుందా అని గట్టిగా మాట్లాడతాము, కానీ ఇక్కడ అలా మాట్లాడితే నెక్స్ట్ డే మార్నింగ్ నైబర్స్ ఫేస్ చూస్తే అర్థమవుతుంది జర్మనీ స్టాండర్డ్స్లో మన వాల్యూమ్ చాలా హై అనేసి. కానీ హానెస్ట్గా చెప్పాలి అంటే ఈ సైలెన్స్ కొన్ని డేస్ తర్వాత పీస్ఫుల్గా అనిపించింది. మైండ్ కామ్ ఉంటుంది, కానీ ఇనిషియల్ డేస్లో కొంచెం లోన్లీ ఫీలింగ్ వస్తుంది. జర్మనీలో ట్రాన్స్పోర్ట్ చాలా ఇంట్రెస్టింగ్. టికెట్ చెక్కింగ్ ఎంట్రీ దగ్గర లేదు, మనం డైరెక్ట్గా బస్ ఆర్ ట్రైన్ ఎక్కేయొచ్చు. ఫస్ట్ టైం నేను అనుకున్నా ఇది ఫ్రీయా అనేసి, కానీ తర్వాత తెలిసింది ఇది ఫ్రీ కాదు, ట్రస్టెడ్ సిస్టమ్ అనేసి. టికెట్ చెక్కింగ్ ర్యాండమ్గా ఉంటుంది, టికెట్ లేకపోతే 50 euros వరకు ఫైన్ పడుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో అప్రాక్సిమేట్లీ 6000. ఇక్కడ టికెట్ కలెక్టర్ నార్మల్ డ్రెస్సెస్లో సడన్గా వస్తారు. టికెట్ లేని వాళ్లకు హార్ట్ బీట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఇక్కడ ట్రాన్స్పోర్ట్లో అందరూ సైలెంట్గా ఉండాలి. ఇండియాలో బస్ జర్నీ అంటే పక్కన వాళ్ళ లైఫ్ స్టోరీ మొత్తం తెలుసుకొని దిగుతాము, కానీ ఇక్కడ బస్ జర్నీలో పక్కన వాళ్ళ ఫోన్ కూడా సైలెంట్లోనే ఉంటుంది. బట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే యాప్లో టైం చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు, అన్నీ అప్డేటెడ్గా ఉంటాయి. జర్మనీలో బిగ్గెస్ట్ షాక్ ఏంటి అంటే సండే అన్నీ క్లోజ్ అయి ఉంటాయి. ఇండియాలో సండే అంటే ఫ్యామిలీ అవుటింగ్స్, బిర్యానీ, షాపింగ్ అన్నీ ఉంటాయి. జర్మనీలో సండే అంటే సైలెన్స్ పార్ట్ 2A. సూపర్ మార్కెట్స్ క్లోజ్ ఉంటాయి, షాప్స్ క్లోజ్ ఉంటాయి, స్ట్రీట్ కూడా సైలెంట్గా ఉంటాయి. ఇండియాలో నైట్ 10 అయినా కూడా కర్డ్ ప్యాకెట్ కావాలన్నా పక్కన షాప్లో దొరుకుతుంది, కానీ సాటర్డే గ్రాసరీ షాపింగ్ మిస్ అయితే సండే కుకింగ్లో క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది. ఫ్రిడ్జ్లో ఆనియన్, హాఫ్ టమాటో అండ్ ఓల్డ్ లెమన్ ఉంటే కర్రీ నేమ్ జర్మనీ సర్వైవల్ కర్రీయే. జర్మనీ సూపర్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ సపరేట్ ఎపిసోడ్ లానే ఉంటుంది. ఇండియాలో క్యాషియర్ బిల్లింగ్ స్కాన్ చేస్తుంటే మనం ఫోన్ చూస్తూ రిలాక్స్ అవుతాము, కానీ ఇక్కడ క్యాషియర్ స్పీడ్ చూస్తే ఒలింపిక్లో స్కానింగ్ కాంపిటీషన్ లాగా ఉంటుంది. ఐటమ్స్ బీప్ 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 అని స్కాన్ అవుతాయి. మనం బ్యాగ్ ఓపెన్ చేయడానికి టైం తీసుకుంటే ఆల్రెడీ నెక్స్ట్ కస్టమర్ ఐటమ్ స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ మెయిన్ లెసన్ ఏంటి అంటే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కార్డు రెడీగా, బ్యాగ్ రెడీగా అండ్ మైండ్ రెడీగా ఉండాలి, లేదంటే క్యూలో మనమే విలన్లా ఫీల్ అవుతాము. సో నా 2 months జర్మనీ ఎక్స్పీరియన్స్ సింపుల్గా చెప్పాలి అంటే జర్మనీ బ్యూటిఫుల్ కానీ ప్రాక్టికల్ కంట్రీ. ఇక్కడ డ్రీమ్స్తో పాటు డిసిప్లిన్ కూడా కావాలి అండ్ ఎగ్జైట్మెంట్తో పాటు పేషెన్స్ కూడా కావాలి. కానీ జర్మనీ మనకు ప్లానింగ్, ఇండిపెండెన్స్ అండ్ టైం వాల్యూ నేర్పిస్తుంది. జర్మనీ వెదర్ని ట్రస్ట్ చేయడం చాలా రిస్కీ. మార్నింగ్ సన్ ఉంటుంది, నైస్ వెదర్ అని జాకెట్ లేకుండా బయటికి వెళ్తే ఆఫ్టర్నూన్ రెయిన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈవినింగ్ లోపు కోల్డ్ విండ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇండియాలో వెదర్ క్లియర్గా అర్థమవుతుంది, సమ్మర్ అంటే హాట్, రైనీ సీజన్ అంటే రెయిన్ అనేసి. కానీ ఇక్కడ ఒకే డేలో 3 seasons కనిపిస్తాయి. ఇక్కడ సింపుల్ రూల్ ఏంటంటే బయటికి వెళ్ళాలంటే జాకెట్ కంపల్సరీ, అంబ్రెల్లా ఆప్షనల్ కాదు, ఎమోషనల్ సపోర్ట్. వెదర్ యాప్ చెక్ చేసుకోకుండా బయటికి వెళ్ళడం అంటే ఎగ్జామ్ సిలబస్ చెక్ చేసుకోకుండానే ఎగ్జామ్కి వెళ్ళినట్టే. జర్మనీలో ఫుడ్ టాపిక్ అంటే చాలా ఎమోషనలే. ఇండియాలో బయటికి వెళ్తే సమోసా, పానీపూరి, చాట్ అంటూ ఏదో ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ సడన్గా ఈవినింగ్ స్నాక్స్ క్రేవింగ్ వస్తే ఆప్షన్స్ చాలా లిమిటెడ్. అప్పుడు ఇండియాలో లోకల్ ఫుడ్ వాల్యూ అర్థమవుతుంది. ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి, కానీ రెగ్యులర్గా తినడం కాస్ట్లీ, సో కుకింగ్ కంపల్సరీ. ఇక్కడ దాల్ రైస్ కూడా కంఫర్ట్ ఫుడ్డే. పికిల్స్ ఉంటే ఇంకా ఫెస్టివల్ ఫీలింగ్సే. నిజంగా చెప్పాలి అంటే జర్మనీకి వచ్చాక కుకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఎందుకు అంటే హంగరే బెస్ట్ మోటివేషన్. జర్మనీలో లాంగ్వేజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. మనం ఇంగ్లీష్తో మేనేజ్ చేయొచ్చు అనుకుంటాం, కానీ ఫైనల్గా జర్మన్ ఈజ్ ఎవ్రీథింగ్.
సూపర్ మార్కెట్లోని లేబుల్స్, మనకు వచ్చే లెటర్స్ అండ్ అపాయింట్మెంట్స్ అన్నీ జర్మన్లోనే ఉంటాయి. పోస్ట్ బాక్స్లో లెటర్ పడితే ఫస్ట్ గూగుల్ ట్రాన్స్లేటరే బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది. ఫస్ట్ ఫ్యూ డేస్ జర్మన్ లెటర్స్ చూస్తే టెన్షన్ పడేదాన్ని, కానీ ఇప్పుడు లెటర్ ఓపెన్ చేసి ఫోటో తీసుకొని ట్రాన్స్లేట్ చేస్తాను. ఎందుకంటే మన జనరేషన్కి ఇండియాలో లెటర్ కల్చర్ చాలా రేర్ కదా. సో జర్మనీకి రావాలి అనుకునే వాళ్ళు బేసిక్ జర్మన్ నేర్చుకొని రావాలి. అట్లీస్ట్ B1 లెవెల్ వరకు నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది. జర్మనీ క్లీన్, సేఫ్ అండ్ ఆర్గనైజ్డ్, కానీ ఎమోషనల్గా అడ్జస్ట్ అవ్వడానికి మాత్రం టైం పడుతుంది. ఇండియాలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, కానీ ఇక్కడ మనం మోస్ట్ ఆఫ్ ద టైం అలోన్గానే ఉంటాము. ఇండియాలో పక్కింటి ఆంటీ మన అప్డేట్స్ మొత్తం తెలుసుకుంటుంది, కానీ ఇక్కడ నేబర్స్ నేమ్స్ తెలుసుకోవడానికే 2 months పడుతుంది. బట్ ఇక్కడ లైఫ్ మనకు ఇండిపెండెంట్గా ఉండడం నేర్పిస్తుంది. కుకింగ్ మనమే, క్లీనింగ్ మనమే, డాక్యుమెంట్స్ మనమే, అపాయింట్మెంట్స్ మనమే. మిస్టేక్స్ నుంచి అన్నీ నేర్చుకుంటాము. ఫస్ట్లో డిఫికల్ట్గా ఉండేది, బట్ స్లోగా కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను మేనేజ్ చేయగలను అన్న ఫీలింగ్ స్ట్రాంగ్ అవుతుంది. జర్మనీలో ఇంకో సర్ప్రైజ్ ఏంటి అంటే సమ్మర్లో ఇక్కడ లైట్ చాలా లేట్ వరకు ఉంటుంది. ఇండియాలో యూజువల్లీ 6:30 or 7 అయిపోతే డార్క్ అయిపోతుంది కదా, కానీ ఇక్కడ జర్మనీలో ఈవినింగ్ 10 అయినా కూడా బయట వెలుతురుగానే ఉంటుంది. ఫస్ట్ ఫ్యూ డేస్ కన్ఫ్యూజ్ అయిపోయాను. బయట చూస్తే వెలుతురుగానే ఉంటుంది, కానీ ఫోన్లో టైం చూస్తే 10 అయిపోయి ఉంటుంది. కానీ ఆనెస్ట్లీ సమ్మర్లో చాలా బాగుంటుంది. ఈవినింగ్ వాక్స్కి బయట ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్స్ట్రా టైం దొరికిన ఫీలింగ్ వస్తుంది. ఇండియాలో సన్సెట్ ఫాస్ట్గా అయిపోతుంది, కానీ జర్మనీలో సన్సెట్ స్లో మోషన్లో జరిగినట్టు ఉంటుంది. మీకు అన్నిటికన్నా ఎక్కువ షాక్ ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రియల్ జర్మనీ ఎక్స్పీరియన్సెస్ కోసం మన జర్మనీ డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ద వే, కార్నివల్ ఆఫ్ కల్చర్ బెర్లిన్ ఫుల్ వ్లాగ్ మన ఛానల్లో త్వరలో రాబోతుంది. ఫుల్ కలర్ఫుల్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్ అండ్ ఫెస్టివల్ వైబ్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్, మిస్ అవ్వకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.